ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, ఈ వార ఫలితాలు మే 5వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, దానివల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మేషరాశిలో రవి శుక్రులు ఉన్నారు. అందులో శుక్రుడు కంబస్ట్ అయి ఉన్నాడు, హస్తగత దోషంలో ఉన్నాడు. 2వ స్థానంలో గురువు, అదేవిధంగా 12వ స్థానంలో కుజుడు, రాహువు మరియు ఆ యొక్క బుధగ్రహం ఉంది. అయితే ఈ బుధుడు 11వ తేదీకి రాశిలోకి మారుతున్నాడు మరియు 6వ స్థానంలో కేతువు, అదేవిధంగా 11వ స్థానంలో మనకి శని భగవానుడు ఉన్నాడు. అయితే ఈ 12లో ఉండే బుధుడు మారుతుండడం వల్ల కొన్ని ఫలితాలు మారుతూ ఉంటాయి. అదేవిధంగా చంద్రుడు మీనం నుంచి మిథునం వరకు సంచరిస్తుంటాడు ఈ వారం మొత్తము. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉంది, లగ్నం తెలియని వారికి ఏ రాశి అంటే లగ్నం తెలియని వారు నెక్స్ట్ రాశిని చూసుకోవచ్చు, వారికి ఎలా ఉంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మీరు ఏ దేవతారాధన చేసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేష లగ్నము లేదా లగ్నం తెలియని వారి రాశి మీకు ఈ వారం ఎలా ఉండబోతుంది. మొట్టమొదటిగా మీ రాశిలో రవి శుక్రులు ఉన్నారు. శుక్రుడు 2వ అధిపతి కంబస్ట్ అయి ఉన్నాడు. 2వ స్థానంలో గురువు ఉన్నందుకు, లగ్నంలో రవి ఉన్నందుకు ప్రత్యేకంగా ఏంటంటే ఉపాసన, మీరు ఏదైనా ఒక ఉపాసన తీసుకున్నట్లయితే ఆ ఉపాసన సంబంధంగా బాగుంటుంది. మీకు పేరు ప్రఖ్యాతలు వస్తాయి, మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది. కాకపోతే మీరు ధన విషయంలోని, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలోని చిన్న తప్పిదాలు చేస్తారు, వాళ్ళ మూలంగా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. ధన విషయంలో మీకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ మూలంగా ధనం కానీ, అదేవిధంగా కొంతవరకు మీరు ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ విదేశీ ధనయోగం కానీ చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అంటే మీరు విదేశీ సంబంధించిన ధనయోగం ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఈ 11వ తేదీ వరకు ఈ బుధుడు 12వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మీరు 11వ తేదీ వరకు ఎక్కడైనా సిగ్నేచర్స్ కానీ, అగ్రిమెంట్స్ కానీ, అదేవిధంగా ఎవరికైనా అప్పు ఇవ్వడము తీసుకునేటువంటి విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. 11వ తేదీ దాటిపోయిన తర్వాత మనకు 11 నుంచి రాశిలోకి, మీ రాశిలోకి బుధుడు వస్తున్నాడు. కాబట్టి అక్కడ నుంచి ఇబ్బంది ఉండదు, ఇంకా బాగుంటుంది. ఆఫ్టర్ 11th తర్వాత ఏదైనా అగ్రిమెంట్స్కి బాగుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సహజంగానే మౌఢ్యమి జరిగేటప్పుడు ఎవరు కూడా వివాహ సంబంధించినవి చేసుకోరు. కాకపోతే కేవలం చాలామంది ఏమనుకుంటారంటే మౌడాలు ఉన్నాయి కదండి, ఇప్పుడు పెళ్లి సంబంధాలు మాట్లాడకూడదేమనుకుంటారు. మాట్లాడడానికి ఏ ఇబ్బంది లేదు, కాకపోతే నిశ్చయితాంబూలాలు మరియు వివాహ సంబంధించినవి చేయరంతే. అదేవిధంగా ఇక్కడ మీకు ఏంటంటే ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకోవాలి అని అనుకునేటప్పుడు మరియు విద్యా సంబంధించినటువంటి విషయాల్లోని, అదేవిధంగా యాన్సిస్టర్స్ ప్రాపర్టీ సంబంధించినటువంటి అంటే తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలోని, బికాజ్ ఆఫ్ 12వ స్థానంలో మీకు కుజుడు రాహువు ఉన్నారు. కాబట్టి తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో ఏదైనా ఘర్షణ వాతావరణము, కొంత గొడవలు సూచిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా ఒక కొత్త ఇది ప్రారంభించడానికి కానీ, ఏదైనా ఒక మంత్రం తీసుకోవడానికి కానీ, సంతానం కోసం చేసే ప్రయత్నం కానీ చక్కగా ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. గురువు 2లో ఉండి మీరు చేసేటువంటి రీసెర్చ్కి చాలా బాగా తోడ్పడుతున్నాడు ఇక్కడ మీకు. అదేవిధంగా ఇక్కడ కొంచెం మీ ఉద్యోగ పరిస్థితుల్లో కాస్త వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడము మరియు ఉద్యోగాల్లో ప్రత్యేకంగా ఏంటంటే విదేశాల్లో ఉండేటువంటి కంపెనీస్కి సంబంధించినటువంటి మీరు ఏదైనా అప్లై చేస్తే కనుక ఆ యొక్క ఉద్యోగ అవకాశాలు మీకు రావడం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ 12వ స్థానంలో కుజరాహువులు ఉన్నారు. కాబట్టి మీరు ఏదైనా నరసింహస్వామి కానీ, ఏదైనా శక్తి ఆలయాలు లేదా దుర్గా ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు మీ వంతు సేవ మీరు చేయండి. దుర్గా లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో సేవ చేయడము మరియు గోవుకి క్యారెట్లు లేనట్లయితే
4 ఉండలు అంటే 4 బెల్లపు ఉండలు లాంటివి తినిపించడము, సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మీకు అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి ఏంటంటే ఈ గోచార ఫలితాలనే చూసుకుంటూ ఉంటారు, దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే నన్ను చాలామంది అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఏమంటే కేవలం గోచార ఫలితాలు చూసుకుంటే సరిపోతుందా అని అడుగుతున్నారు. కానీ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. గోచారము అనేటువంటిది ఇప్పుడుండే వాతావరణం లాంటిది, ఇప్పుడుండే సిచ్యువేషన్స్ లాంటిది. అంటే ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది, బయట వాతావరణం కానీ బయట సిచ్యువేషన్ కానీ. జన్మజాతకం అనేటువంటిది మనము స్వయంగా మన పూర్వజన్మ కర్మలను బట్టి ఏర్పడేటువంటిది. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు లైఫ్లో ఎక్కువగా బాగా స్ట్రెస్కి గురవుతున్నారన్నా, మీరు ఎక్కువ కష్టపడవలసి వస్తుంది చిన్న చిన్న పనులకి అనన్నా, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ లగ్నం ఎక్కడో ఎఫెక్ట్ అయింది, మీ లగ్నాధిపతి ఎక్కడో ఎఫెక్ట్ అయ్యాడు. అందుకే జీవుడు అంత కష్టపడాల్సి వస్తుంది. అందరికీ చాలా సునాయాసంగా అయిపోతున్నటువంటిది నాకెందుకు ఇలా అవుతుందంటే, మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడో చూసుకోండి. మీ లగ్నాధిపతి ఎవరో తెలుసుకోండి. ముందుగా మీ లగ్నాధిపతి ఏదైనా పాపగ్రహాలతో సంబంధం ఉందో చూసుకోండి. దానికి చాలా సింపుల్గా దానికి సంబంధించినటువంటిది గుర్తుపెట్టుకోండి. ఏదైతే ఆ గ్రహ సంబంధం ఉంటుందో ఆ గ్రహాలకు దీపారాధన చేస్తే సరిపోతుంది. లేదా ఓం శ్రీమాత్రే నమః అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా మీ యొక్క ధనాధిపతి, ఎందుకు నేను ఎంతో కష్టపడుతున్నాను, ఎందుకు ధనం సంపాదించలేకపోతున్నాను, నాకే ఎందుకు ఇంత తక్కువగా వస్తున్నాయి. చాలామందికి ఏమవుతుందంటే ధనాధిపతి రాహుకేతు యాక్సెస్లో పడతాడు. అంటే రాహు వచ్చి ధనరాశుల్లో ఉండడం, లేదా కేతు వచ్చి ధనరాశుల్లో ఉండడం, ఈ అధిపతి వెళ్ళి రాహుకేతువులతో కనెక్ట్ అవ్వడం ఇంకో రాహుకేతు సంబంధంలో. అప్పుడు ఏమైపోతుంది, వాళ్ళకి బోల్డని తెలివితేటలు ఉంటాయి. అసలు వాళ్ళని మించినంత జెమ్స్ ఎవరు ఉంటారు, అసలు అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అరే నేను ఇంత తెలివిగా ఉన్నా, నేను ఎందుకు సంపాదించలేకపోతున్నాను, అసలు ఏమి పెద్ద తెలివితేటలు లేవు, ఏమి లేవు, ఆ వ్యక్తి ఏమో లక్షలు ఎందుకు సంపాదిస్తున్నాడు అనుకుంటుంటారు. బికాజ్ ఆఫ్ సెకండ్ లార్డ్ పొజిషన్ మీకు సరిగ్గా లేదు. ఇది అర్థం చేసుకోండి. దేని గురించి ఏమీ భయపడక్కర్లేదు. మనకు శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ధనం రావట్లేదు అంటే పూర్వజన్మల్లో ఏదో ఎక్కడో మనం చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్లే ఈ జన్మలో ఈ కాంబినేషన్ వచ్చింది. చాలా సింపుల్గా దాని గురించి బెంగ పెట్టేసుకోకుండా లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమః, లేదు ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినీయ నమః చేసుకోండి. చక్కగా మీకు తోచినంత ఎవరికైనా ఏదైనా ఫుడ్ డొనేట్ చేస్తూ ఉండండి. మీరు బయట ఉండేటువంటి అన్నం కోసం అలమటించే వారికి ఫుడ్ డొనేట్ చేస్తూ ఉంటే కూడా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేది వస్తుంది. అలాగే మీకు ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్, మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వట్లేదు, మీ థర్డ్ లాట్ పాడైంది. అదేవిధంగా మీకు గృహ సంబంధించినటువంటి విషయంలో ఎంత ట్రై చేస్తున్నా కనెక్ట్ అవ్వట్లేదు, ఫోర్త్ లాట్ ఎక్కడో స్పాయిల్ అయి ఉంటాడు, వివాహం అవ్వట్లేదు, శుక్రుడు మీ సప్తమాధిపతి బాగుండకపోయి ఉండొచ్చు. ఒక్కోసారి ఏమవుతుంది, 12వ స్థానం కనుక పాడైంది అనుకోండి, వివాహ జీవితం బాగోదు. అండ్ ఎట్ ఏ సేమ్ టైం మరొక విషయం ఏంటంటే, ఇక్కడ లైఫ్లో అనేకమైనటువంటి గండాలు గడుస్తున్నాయండి. నాకు అనేకమైనటువంటి హడ్డుల్స్ నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. బికాజ్ ఆఫ్ 8th హౌస్ లార్డ్ ఈజ్ స్పాయిల్ అయ్యాడు, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే, ఎడ్యుకేషన్ బాగుంటుంది కానీ హైయర్ ఎడ్యుకేషన్ దగ్గరికి వెళ్ళేసరికి ఎక్కడో బ్రేక్ పడుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ అక్కడ 9th హౌస్ స్పాయిల్ అయిందని అర్థం. కొంతమంది చదువు అద్భుతంగా చదువుతారు కానీ ఉద్యోగం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి సెట్ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఎవరికి అర్థం కాదు. ఇదేంటి, తక్కువ చదువుకున్న వాళ్ళకి వస్తుంది, మనం ఇంత చదువుకుని ఇంత హై క్వాలిఫికేషన్ చేసాము, అన్నిట్లో మార్క్స్ అద్భుతంగా వచ్చాయి, గోల్డ్ మెడల్ సంపాదించాం, ఆయన ఎందుకు రావట్లేదు అంటే, బికాజ్ ఆఫ్ మీ చార్ట్లో 4th హౌస్ అద్భుతంగా ఉంది కానీ 10th హౌస్ వీక్గా ఉంది. 10th హౌస్ ఎప్పుడైతే వీక్గా ఉంటుందో వారు ఇలా ఇబ్బంది పడుతుంటారు. అప్పుడేంటి, 10th లార్డ్ ఎవరు, దానికి సంబంధించిన కాంబినేషన్ ఏమిటి, దానికి సంబంధించిన దానం ఇవ్వడం, సింపుల్ దానం ఇవ్వడమో, లేకపోతే లలితా సహస్రనామాల్లో ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః, లేనట్లయితే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అని చేసుకోవచ్చు. లేదా వ్యాపారంలోకి వెళ్ళాము, అక్కడ సక్సెస్ అవ్వలేకపోతున్నాము, అలాంటప్పుడు చాలా సింపుల్గా మీకు ఏ వ్యాపారం కలిసి వస్తుంది, బుధుడు ఎలా ఉన్నాడు, బుధుడు మోస్ట్ ఇంపార్టెంట్, అది చూసుకోవాలి. అదేవిధంగా ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయై నమః అనే నామస్మరణ అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా 1 కాదు 2 కాదు, మీ జన్మజాతకంలో కంప్లీట్గా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, మీ విదేశాలకు వెళ్ళడం కావచ్చు, ఎందుకు ఇప్పుడే బాగా ఖర్చు అయిపోతున్నాయనే విషయం కావచ్చు, ఎందుకు ఇక్కడే లాభాలు వస్తున్నాయని కావచ్చు, ఎప్పుడు గుడ్ టైం, అన్నీ మీ జన్మజాతకంలో ఉంటుంది. కాకపోతే మనం ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈ గోచారం అనేటువంటిది ఇప్పుడు ఉండే కండిషన్. ఒక ప్రదేశానికి వెళ్ళాలంటే ట్రాఫిక్ ఉండే దాన్ని బట్టి మన ప్రయాణం ఎలా అయితే ఆలస్యము త్వరగా అవుతుందో,
మార్కెట్లో అవసరాన్ని బట్టి ఆ ప్రోడక్ట్ ఎలా అమ్ముడుపోతుందో, మార్కెట్లో ఒక్కోసారి డిమాండ్ ఆ ప్రోడక్ట్కి ఎలా పెరుగుతుందో, బయట ఉండే మార్కెట్ లాంటిదే గోచారం. సో ఈ రెండింటిని మిళితం చేసుకొని మీరు ఒక పని చేస్తున్నప్పుడు బయట ఉండే గోచారం అంటే ఇప్పుడు ఉండే గ్రహాల సపోర్ట్ ఎలా ఉందో చూసుకొని మీరు కనుక ఆ అమ్మవారిని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీ యొక్క జీవితం అద్భుతమైనటువంటి దిశ వైపు వెళ్తుంది. శ్రీమాత్రే నమః.